నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరసి మాట్లాడుతున్నాను. ఈరోజు చెప్పి ఇంటర్వ్యూ చాలా వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ అని ఇన్ఫర్మేషన్ అంటే ఇది. చాలామంది పిల్లలు టైర్ 3 కాలేజెస్లో కానీ డీమ్డ్ యూనివర్సిటీస్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులు అడుగుతూ ఉంటారు మమ్మల్ని, సార్ మరి అన్ని ఆపర్చునిటీస్ ఈ పెద్ద కాలేజీలో ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటాయి కదా, ప్లేస్మెంట్స్ కానీ లేదా గూగుల్ లేదా పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి కదా, మరి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీస్కి వెళ్ళాలన్నా కూడా మాకు తెలివి ఉంది, మాకు స్కిల్ ఉంది, బట్ మాకు అవకాశం రావట్లేదు అంటారు. స్కిల్ ఉంది అని చాలామంది పిల్లలు, హై స్కూల్ పిల్లలు కూడా చాలామంది అదే మాట చెప్తారు. మార్కులు రానోళ్ళు, మామూలుగా కాలేజీల్లో చదివినిచ్చాను, అదే ఎంసెట్ కాలేజీ, డీమ్డ్ కాలేజీలో ఉన్న కూడా స్కిల్ ఉందని చెప్పడం అనేది సర్వసాధారణం. సో ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ఆన్సర్ చెప్పాలి కూడా చెప్తారు. కానీ అలాంటి స్కిల్ ఉంది అని నిరూపించుకుని కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయండి. స్కిల్ ఉందంటాం వేరు, ప్లాట్ఫామ్ వేరు. 10th క్లాస్ చదివి పిల్లలు కూడా ఏముంది, అది పోయిందే ఉంది చెప్తాడు, నాకు స్కిల్ ఉంది, నాకు మార్కులతో పనే ఉంది అంటాడు. బట్ స్కిల్ ప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఎగ్జామ్స్ ఉంటాయి నేషనల్ లెవెల్లో, అవి ప్రూవ్ చేసుకున్నప్పుడు మాత్రమే స్కిల్ ఉందా అనేది బయటపడుతుంది. అంటే ఉదాహరణ మీకు అర్థం అవ్వాలని చెప్తున్నాను. ఇక్కడ తక్కువ ఎక్కువ అనేది పక్కన పెడదాం, ఎమోషన్స్ పక్కన పెడదాం. అట్లాగే కాలేజీ చదివే స్టూడెంట్స్ కూడా ఎప్పుడు కూడా టాప్ లేయర్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలా పట్టుకుని ఉంటారు కాబట్టి మంచి ఆపర్చునిటీస్ అలాగే పడిపోతూ ఉంటాయి. కింద ఉన్నవాడు ఎవడో ఎన్ఐటీ వాడు ఉంటాడు, వాడికి పడుతుంది కొన్ని, పైన మిగిలిపోయినాయి కొన్ని అనుకోండి, లేకపోతే ఇక్కడ మెరిట్ ఉంటుంది కింద అనుకోండి, లేకపోతే మళ్ళీ ఇట్లాగా లేయరింగ్ సిస్టమ్ అంటారండి మన కాలేజీ సిస్టమ్ అంతా కూడా. ఈ టాప్ లేయర్లో ఉన్న వాళ్ళకి అందరికి మంచి ఆపర్చునిటీస్, ఎవడో హెచ్ ఫండ్స్ లేకపోతే హెచ్ఎఫ్టీ జాబ్స్ వస్తాయి. ఇంకొంచెం కిందకు వస్తేనేమో ఐటీ, ఎన్ఎంసీ ఇలాంటి కంపెనీస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇంకొంచెం కిందకు వస్తేనేమో వాళ్ళకి సర్వీస్ సెక్టర్, కొంచెం పైకి ఉంటేనేమో ప్రొడక్ట్ బేస్డ్ అని ఫైనాన్స్ కంపెనీస్ అని, జేపీ మార్గాన్, మెకాన్స్, ఇలా డిఫరెంట్ లేయరింగ్ సిస్టమ్ ఉంటుంది. అది కోర్ ఎన్విడియా ఉంది, లేకపోతే యాపిల్ ఉంది, సామ్సంగ్ ఉంది, ఇట్లా రకరకాలుగా. ఈ కింద ఉన్నటువంటి లేయర్లో ఉన్నాం కదా సార్, మరి మా పరిస్థితి ఏంటి? మాకు అంతే 2 లక్షలు 3 లక్షల జీతాలు కాగ్నిజెంట్గా, టీసీఎస్కి, ఇన్ఫోసిస్కి వెళ్ళాలి, ఒకళ్ళిద్దరు మాత్రమే పై లెవెల్కి వెళ్తున్నారు కదా, మా పరిస్థితి ఏంటి అన్నదే బేసికల్గా ఇప్పుడు సొసైటీ మొత్తం అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇండైరెక్ట్గా మమ్మల్ని. ఆ స్కిల్ ఉంటే ఏ కాలేజ్ అయినా పర్వాలేదు వెళ్దామని చెప్పేసి చాలామంది ఎక్కువగా ఆర్గ్యూ చేస్తూ ఉంటారండి. వాళ్ళ గురించి చేస్తున్న వీడియో, ఎందుకంటే వాళ్ళకి ఒక ఆపర్చునిటీ ఉంది. ఇది నేను పాజిటివ్ యాంగిల్లోనే మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే కొన్ని కోడింగ్ కొన్ని కాంపిటీషన్స్ ఉన్నాయి, హ్యాకథాన్స్ కానీ కాంపిటీషన్స్ కానీ నేషనల్ లెవెల్లో. చూడండి, ఇప్పుడు 9th క్లాస్లో మీరు ఎక్కడ చదవండి, అడవిలో ఉన్నారు 10th 11th ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ కొట్టాడు, వద్దన్నా అండ్ ఎవడో యూఎస్ టాప్ కాలేజ్ కూడా పిలిపించి సీట్ ఇస్తాడు. ఈ సంవత్సరం కూడా మనకి అడ్మిషన్స్లో కూడా ఆల్మోస్ట్ స్టాన్ఫోర్డ్ వచ్చింది, కాల్టెక్ వచ్చింది, ఆల్మోస్ట్ మీకు మంచివాడి ఇంపీరియల్ వచ్చింది, యూసీఎల్ వచ్చింది, ఆక్స్ఫర్డ్ వచ్చింది, ఇలా ప్రీమియర్ కాలేజ్ మా దగ్గర ప్రిన్స్టన్ వచ్చింది, ఈవెన్ హార్వర్డ్ కానీ ఇలా ప్రీమియర్ కాలేజ్ అడ్మిషన్స్ కూడా ఈసారి వచ్చినాయి. బట్ అందరూ మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో చదవలేదు, అయినా కూడా వచ్చినాయి. ఎందుకంటే ఆ పట్టుకోవడం ఏదైతే ఉంటుందో, ఆ పట్టుకునేవాడు కింద ఉన్నా కూడా పట్టుకుంటాడండి తెలివైనవాడు. అలా పట్టుకోవడంలో ఒక ఆప్షన్ ఏదైతే ఉందో అది గూగుల్ సమ్మర్ ఓ అంటే ఆఫ్ అంటే కోడ్ జీసాక్ అంటారండి. ఈ జీసాక్ అనేది జనరల్గా ఎవరి ఇయర్ కూడా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ అండి. ఇది జనరల్గా 123 కంట్రీలు పార్టిసిపేట్ చేస్తాయండి. దగ్గర 200 మెంటర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. అంటే 200 ఆర్గనైజేషన్స్ వాళ్ళ ప్రాజెక్ట్స్ని ఓపెన్ సోర్స్లో పెడతారు. ప్రాజెక్టులు జీసాక్ వెబ్సైట్లోకి వెళ్ళి చూడొచ్చు. వెళ్ళిన తర్వాత ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళని కంట్రిబ్యూటర్స్ అంటారండి. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ కంట్రిబ్యూటర్స్ దాంట్లోకి వెళ్ళి ఆ ప్రాజెక్ట్స్ చూసుకుని ఎవ్రీ ఇయర్ కూడా కొత్తగా 200, 180 సంవత్సరం 186 ఎన్నో ఆర్గనైజేషన్స్, మెంటర్ ఆర్గనైజేషన్స్ వచ్చినాయండి. ఇదంతా బేసికల్గా ఈ మెంటర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రాజెక్టులు చూసుకుని మీరు ఆ ప్రాజెక్ట్స్ ఏదైతే చేయాలనుకుంటారో, అఫ్కోర్స్ ఆ మెంటర్ ఆర్గనైజేషన్ మీరు కమ్యూనికేట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుని కొంచెం ఎఫెక్ట్గా చూసుకుని ఆ ప్రాజెక్ట్ మీరు ప్రపోజల్ తయారు చేసి మీరు అప్లై చేయాలి. ఇది బట్ మెంటర్ ఆర్గనైజేషన్స్ 2005లో జీసాక్ స్టార్ట్ అయితే ఇప్పటి వరకు 800 మెంటర్ ఆర్గనైజేషన్స్ దీంట్లో పార్టిసిపేట్ చేసినాయి. 21,000 అంటే 21,000 అంటే చిన్న నెంబర్ కదా, 21,000 మంది మెంటర్ ఆర్గనైజేషన్ అనే పదాన్ని ఎందుకు వాడానంటే, మీరు ఓన్గా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఓకే అయిన తర్వాత వాళ్ళు మెంటరింగ్ చేస్తారు. ఒక 12 వారాల పాటు మ్యాక్సిమం టైం ఇచ్చి కోడింగ్, ఇది బేసికల్గా కోడ్ బేసికల్గా సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉంటాయి. ఆ కోడింగ్ అనేది అన్ని లాంగ్వేజ్కి సంబంధించి ఉంటుంది, అది పక్కన పెట్టండి, టెక్నికల్ డీటెయిల్స్లో మనం వెళ్దాం తర్వాత. ఇది ఏదైతే మీకు ప్రపోజల్స్ వెళ్తాయో ఇవి జనరల్గా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఉంటాయి. కాబట్టి ఒక్కసారి మీరు జీసాక్లోకి మీరు వెళ్ళిన తర్వాత ఆల్మోస్ట్ మీకు ఏదైతే మెంటర్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళు ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఓపెన్ సోర్స్లో పెట్టేశారు. పెట్టినప్పుడు మీ స్టూడెంట్స్ అందులో తీసుకుని అందులో మీరు అప్లై చేసుకున్న తర్వాత వాళ్ళకి నచ్చితే, వాళ్ళకి ఓకే అయితే మిమ్మల్ని మెంటర్షిప్ చేయడానికి, ఆన్లైన్ మెంటర్షిప్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నట్లు లెక్క. ఎప్పుడైతే గూగుల్ సమ్మర్ కోడ్లో ఉన్న ప్రాజెక్ట్కి మీరు ప్రపోజల్ పెడితే ఆ ఏదో ఒక మెంటర్ కాదండి, మీరు ఏదైతే అప్లై చేస్తారో ఆ మెంటర్ ఆర్గనైజేషనే. 186 మెంటర్ ఆర్గనైజేషన్స్లో ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్స్లో మీకు ఏ ప్రాజెక్ట్ ఓకే అని మీకు నచ్చితే ఆ ప్రాజెక్ట్ ప్రపోజల్ మీరు పంపిస్తే అది ఓకే అనుకుంటే ఆ మెంటర్ ఆర్గనైజేషన్లో ఒక మెంటర్ని మీకు అలాట్ చేస్తారు. ఆ మెంటర్ మీకు ఆన్లైన్ మెంటర్షిప్ ద్వారా మీ యొక్క ప్రాజెక్ట్ అయ్యే వరకు మీతోనే ఉంటాడు. ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ, పర్టికులర్గా టైర్ 3 అండ్ డీమ్డ్ కాలేజీలో. అన్ఫార్చునేట్గా
ఎవడైనా పార్టిసిపేట్ చేసిన దీనికి కూడా మళ్ళీ ఐఐటి వాళ్ళు లేకపోతే IIT హైదరాబాద్ బెంగళూరు లేకపోతే ఇంకొకళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎక్కడో ఒక 2% 3% కింద అడుగునున్న బ్యాచ్ ఏదైతే ఉంటుందో, ఈ డీమ్డ్ బ్యాచ్ ఎంసెట్ బ్యాచ్ ఏదైతే ఉంటుందో, ఒక 5 to 10% పీపుల్ మాత్రం వీళ్ళు కూడా కొడుతున్నారు. ఆ 5 to 10% దృష్టిలో పెట్టుకుని వీడియో చేస్తున్నా. ఆ పైన ఉన్న వాళ్ళకి గూగుల్ సమ్మర్ కోడ్ అంటే ఏంటి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎలా అప్లై చేయాలి, గూగుల్ స్టూడెంట్ అంబాసిడర్స్ అని ఉంటారు కాలేజీల్లో, క్లబ్బుల్లాగా అది కూడా, అది ఎప్పుడైనా సపరేట్గా చెప్తాను నేను. సో వాళ్ళకి ఐడియా ఉంటుంది. జనరల్గా ఆ కాలేజీల్లో ఆ అంబాసిడర్స్ ఉంటారు కాబట్టి స్టూడెంట్ అంబాసిడర్స్ వాళ్ళు చెప్తారు, దాని ద్వారా వెళ్ళొచ్చు. అది పక్కన పెట్టండి. ఇది బేసికల్గా ఓపెన్ సోర్స్ ఏదైతే ఉంటుందో, ఎగ్జైటెడ్ డెవలప్మెంటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చేసుకోవచ్చు ఈ ప్రాజెక్ట్స్ ద్వారా. ఈ అప్లికేషన్స్ ఏదైతే ఉంటుందో, ఈ ఆర్గనైజేషన్స్తో మీరు కమ్యూనికేట్ చేసి ప్రపోజల్ పెట్టి చేసిన తర్వాత వాళ్ళు ఒక 12 వారాల పాటు మ్యాక్సిమం టైంలో కోడింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ ప్రాజెక్ట్ ఇంకా కంటిన్యూషన్ ఉంటుంది. దానికి లిమిటెడ్గా ఎంత టైం అంత టైం ఏమి ఉండదు. అది కొంచెం టైం అటు ఇటు కట్టి ప్రాజెక్ట్ బట్టి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. తర్వాత టెస్ట్ ప్రోటోకాల్స్ ఏమైనా, డాక్యుమెంటేషన్ కానివ్వండి, టెస్టింగ్ కానివ్వండి, మొత్తం ఓవరాల్గా ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అవుతుంది మీకు. ఈ ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వడం ఏదైతే ఉంటుందో, ఆల్మోస్ట్ చూడండి 800 ఆర్గనైజేషన్ ఇప్పుడు పార్టిసిపేట్ చేసిన 21,000 మంది మెంటర్స్ ఉన్నారు. అంటే ఇమాజిన్ చేయండి ఎన్ని వందల మంది, వేల మందికి ఇది బెనిఫిట్ అయింది. ఒక్కసారి జీసాక్లో కానీ మీరు ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యిందంటేనే ఒక అచీవ్మెంట్. తర్వాత ప్రాజెక్ట్ మెంటర్తో చేసిన తర్వాత ప్రాజెక్ట్ మీరు సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ ర్యాంకింగ్ లేకపోతే సరే అది ఎలా ఉంది ఏంటి అన్న చూడొస్తుంది. మీ కోడ్ని మొత్తం ఓపెన్ సోర్స్ కాబట్టి ఎన్నో వేల మంది, లక్షల మంది చూస్తారు. ఎక్కువ మంది ఎంతమంది చూశారు, మీరు దానికి మోడిఫికేషన్స్ ఏం చెప్పారు ఏంటి అన్నది ఉంటుంది. అఫ్ కోర్స్ మీరు గిట్ హబ్కి తర్వాత కనెక్ట్ చేసుకోవచ్చు, చేయొచ్చు. సో జనరల్ లీట్ కోడ్లో కానీ, లేదా నీట్ కోడ్లో కానీ, లేదా హ్యాకర్ ర్యాంకో, ఎట్ కోడరో, ఇలాంటి ఏవైతే జనరల్గా ప్లాట్ఫామ్ మీద కోడ్ చెప్పో, ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎవరైతే కోడింగ్లో కొంచెం బెటర్గా ఉంటారో, ఇది కోడింగ్కి సంబంధించినటువంటి కాంపిటీషన్ కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ ప్రాజెక్ట్ చూసుకుని ఏ ప్రాజెక్ట్ చేస్తే బాగుంటుందో చూసుకుని, అది గ్రూప్ కింద చూసుకుని వాళ్ళు మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది చాలా గోల్డెన్ ఆపర్చునిటీ. అన్ఫార్చునేట్గా డెడ్ లైన్ దగ్గరగా ఉంది కాబట్టి 31వ తారీఖు ఉంది కాబట్టి మీరు ఇమీడియట్గా అప్లై చేయండి. రేపు అంటే లాస్ట్ డేట్, మరి 2-3 days ముందు వీడియో చేస్తున్నాను కాబట్టి సరే ఎడిటర్కి చెప్పాను తొందరగా ఇది పోస్ట్ చేయమని చెప్పి. బట్ ఎనీవే, సో ఇది దీనికి సంబంధించినటువంటిది జీసాక్కి సంబంధించి. సో ప్రాజెక్ట్స్ అనేవి మీరు చూసుకుని ఇమీడియట్గా ప్లాన్ చేసుకుని అప్లై చేసి, సో మంచి ప్రాజెక్ట్ సెలెక్ట్ అయ్యి మీ ఈ యొక్క మెంటర్ ఆర్గనైజేషన్లో మన తెలుగు విద్యార్థులు ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ.